నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కూడా నేనే కారణం అంటూ ప్రశాంత్ కిషోర్ గారు ఒక పెద్ద దుమారాన్ని అయితే లేపారు. అది కాక ఇక భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాలేడు అని చెప్పేశాడు. దానికి తగ్గ కారణాలు కూడా చెబుతూ నిజంగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పుడు కంప్లీట్గా బయటపడుతుందని చెప్పేసి అంటున్న తరుణంలో ఓ పక్కన లండన్కి వెళ్ళడం, లండన్ నుంచి తిరిగి వచ్చే లోపల పార్టీ ఖాళీ అయిపోతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. చాలామంది అనలిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వైసీపీకి సపోర్ట్గా జగన్ని మోసేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నారు. సో మొత్తానికి ప్రశాంత్ కిషోర్ అన్న మాటలతో ఇంకా పెద్ద దుమారం రేగిందని అనుకోవాలి. సో జగన్ వచ్చే లోపల వైసీపీ ఏమవుతుందంటే ఏం చెప్తారు? ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పెద్ద షాక్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా విషయాలు దానిలో పొందుపరిచి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఆయన్ని నమ్ముతారో, ఎవరైతే ఆయనతో కలిసి నడుస్తారో వాళ్ళందరినీ కూడా మోసం చేస్తారని లిటరల్గా ఆయన అక్కడ ఓపెన్గా చెప్పేశారు. అంటే ఒక తల్లికి చెల్లికి చేసిన ద్రోహంతో సహా చెప్పారు. అంటే ఒక డే అండ్ నైట్ కష్టపడ్డ సోదరి కావచ్చు, పాదయాత్ర చేసినప్పుడే కానివ్వండి, ఈ తల్లి కూడా అసెంబ్లీ స్థానాల్లో గెలిచినప్పుడు కూడా అది మళ్ళీ ఆ స్థానంలో నువ్వు వద్దు అని ఆపేస్తే కూడా మళ్ళీ ఆవిడ ఆగిపోవటం జరిగింది. ఆవిడ పులివెందుల్లో ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఆవిడ ఆ స్థానం నాకు కావాలంటే మళ్ళీ కొడుక్కి ఇచ్చేసేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ అవసరానికి అడ్డం పెట్టి వాడుకోవటం, తర్వాత వాళ్ళని పక్కకు నెట్టేయటం అనేది ఆయన నేచర్ అనేది చెప్పటం జరిగింది. అంటే అదే కాకుండా పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ తను రాజీనామా చేయించినప్పుడు కూడా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని మరి సభ దిగి వెళ్ళిపోవడం చూసాం. ఆవిడ అంతటా ఆవిడతోనే ఆ సభకి రప్పించి ఆవిడతోనే ఆ మాట చెప్పించాడు. అంటే ప్రజల ముందు ఆవిడంతటా ఆవిడే రాజీనామా చేస్తున్నట్టు ఆవిడకి లోపల ఎంత బాధ ఉన్నా కూడా మైక్ పట్టుకొని అలా చెప్పించాడని అన్నప్పుడు చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో విజయమ్మ గారు ఉన్నారు ఆ రోజున అనేది. అంటే ప్రశాంత్ కిషోర్ గారు 19లో ఎలక్షన్స్ లో ఆయన గెలవటానికి ముఖ్య పాత్ర పోషించింది ప్రశాంత్ కిషోర్ గారే. ఇది అందరికీ తెలుసు. ఆ రోజున ఏ రాజకీయ పార్టీలకైనా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన గైడెన్స్ లో చేసిన వ్యక్తి ఈ రోజున మళ్ళా పిలిచినా నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంకా సీఎం అవ్వడు, ఆయన అంతే 5 సంవత్సరాలు చేశాడు, దాంతోనే ఆయన ఏంటనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంకా ఎప్పుడు ఇంకా ఫ్యూచర్లో అయ్యే పరిస్థితి లేదనేది కూడా గట్టిగా చెప్పేశాడు ఆయన. అంటే వాస్తవానికి వ్యూహకర్తలు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళు బయట నుంచి ఒక టీంని పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి శాలరీలు ఇస్తే చాలు, అంతే తప్ప మిగతాది ఏం అవసరం లేదు. కానీ అలాంటి ప్రశాంత్ కిషోర్ కూడా నిజంగా డబ్బులకి ఏమైనా కొదవా జగన్మోహన్ రెడ్డి కంటే కాదు, కొన్ని 100 కోట్లు కూడా ఖర్చు పెట్టేటువంటి ఒక ఉన్నవాడు, అదే కాక 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టగలుగుతాడు. అటువంటి ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు, నిజంగా సొంత తల్లిని చెల్లిని పక్కన పెట్టిన వాడికి నేను ఇంకా హెల్ప్ చేయను అని చెప్పేసి అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు బయట వచ్చి చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే షర్మిల గారే కావచ్చు, విజయమ్మ గారు కూడా, అంటే ఆవిడ కోర్టుకి ఏదైతే లెటర్స్ పంపుతుందో అది మనం ఓపెన్గా చూస్తున్నాం, అందరికీ తెలుస్తుంది. షర్మిల గారు మిగతా విషయాలన్నీ కూడా ఆవిడ ఓపెన్గా చెప్తున్నారు. సరే ఆవిడ చెప్పటమే అది వదిలిన అక్కడ అండి, ఆవిడని ట్రోల్ చేసిన విధానం అయితే వైసీపీ పార్టీ నుంచే ట్రోల్ చేశారు కదా, అది ప్రశాంత్ కిషోర్ గారికి వాళ్ళకందరికీ తెలుస్తుంది కదా, తెలియకుండా అయితే ఉండదు. వాళ్ళు ఆ ట్రోల్ చేసిన విధానం అంటే సొంత చెల్లెల్ని ఈ రకంగా ట్రోల్ చేయటం అనేది ఎవరైనా అందరికీ అనిపిస్తుంది. ఫ్యామిలీలోనే ఇలా కుటుంబంలోనే ఒక తల్లిని ఎవరైనా ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా ఎవరి గురించి చెప్తారు, తల్లి గురించే అంటారు, తల్లిదండ్రి అంటారు, తర్వాతే ఎవరైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా. కానీ అక్కడ అదే తల్లిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు. యాక్చువల్లీ తల్లి కూడా ఒక యాక్సిడెంట్ జరగాల్సింది, ఆవిడకి బై మిస్టేక్ కొంచెం మిస్ అయ్యారు, తప్పించుకోగలిగారు. కానివ్వండి, కొత్త కారు టైర్లు పగలటం ఏంటి, ఇవన్నీ మనం చూసాం కూడా గతంలో, మనం చూసినవి అవన్నీ కూడా. అంటే ఆవిడకి కూడా ఏమైనా అయితే అది కూడా సింపతిగా వాడుకోవాలనేదే కదా చేశారు. ఆమెకి ఏమైనా జరగాలి, అవన్నీ ప్రశాంత్ కిషోర్ గారికి ఇలాంటి వాళ్ళకి ఆ ఐడియా ఉంది, ఏం జరిగింది, ఎట్లా జరిగాయి అవన్నీ కూడా అనేది. కుటుంబ సభ్యులే కూడా ఎలా దాన్ని ఎలా వాడుకోవాలని కానివ్వండి, ఎలా మద్దతు ఇవ్వాలనే కానివ్వండి, అదే అంటే నేను చెప్పేది వివేకానంద రెడ్డి గారి చెప్తున్నా, ఆయనని ఎలా మద్దతు ఇవ్వాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయటమే కానివ్వండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా చెల్లెలే అవుతుంది కదా, వాళ్ళు ప్రాణభయంతో భయపడుతున్నారు. షర్మిల గారు కూడా ప్రాణభయంతో భయపడ్డ మాట నిజమే కదా. ఆవిడ సెంట్రల్కి అమిత్ షా గారికి లెటర్ పెట్టడం, అనిల్ గారు ఆ సెక్యూరిటీ కావాలని అడగటం కాదా. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగారు కదా,
తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని అడిగారు కదా, అంటే ఏంటి వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు, అంటే అధికారం లేనప్పుడు కూడా ఇలా జరుగుతాయి అనే భయం వాళ్ళల్లో ఉంది. ఎందుకంటే మనం మొన్న కడపలో చూసాం ఎంత ఈజీగా చేస్తున్నారు అనేది, పులివెందుల్లోనే జరిగాయి కూడా. అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా రాజకీయాలను ప్రోత్సహిస్తాడు, ఆయన కావాల్సిన రాజకీయం కోసం ఎవరినైనా ఏదైనా చేస్తారనే భయం అయితే వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది కూడా. బయట వాళ్ళు అనుకోవటం చెప్పటం అవి వేరు, కానీ కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నారు కదా, వాళ్ళకన్నా ఎక్కువ బయట వాళ్ళకి తెలియదు కదా. సరే ప్రశాంత్ కిషోర్ గారికి తెలిసిందే అని అంటే ఆయన ఎంత వర్క్ చేసి ఉంటారు, ఆయన మైండ్ సెట్ గురించి, ఆయన కోసం 5 సంవత్సరాలు ఆయన కోసం ప్రతిరోజు వర్క్ చేసిన వ్యక్తులకి ఆయనని ఇంకా ఎప్పుడూ కూడా గెలవకూడదు అని కోరుకుంటున్నారు, గెలవనివ్వకుండా చేస్తామనే మాట కూడా అంటున్నారు. అంటే వాళ్ళ మూలాన దేశానికి నష్టం, వాళ్ళ మూలాన రాష్ట్రానికి అభివృద్ధి ఉండదు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న ప్రజలే వెళితే కూడా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఆయన ప్రతిసారి సంవత్సరాలు లెక్క పెట్టుకొని చెప్తున్నాడు. పులివెందులు వెళ్తే ఒక ఎమ్మెల్యేగా ఒక పులివెందులకు వెళ్తే కూడా అక్కడ ప్రజలు ఏమైనా అడిగినా 3 ఏళ్ళు ఉంది కళ్ళు మూసుకోండి అని అంటున్నాడు. సో వాళ్ళకైనా ఆ నియోజకవర్గ సమస్యలు తీర్చాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారే చూస్తున్నారు. అక్కడ ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవి గారే చేస్తున్నారు. అంటే అక్కడ ఏ పని ఆగట్లేదు. కానీ ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా వెళ్తారు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చారని అంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరైనా వెళ్ళి కలుస్తారు. వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్తే మీరు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, నేను ఇప్పుడు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాను, మీరు ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అన్నట్టే చెప్తున్నాడు ఆయన పెట్టిన ప్రతి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తుంటాడు. అది వేరే అందరూ ఇలాంటి వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు కదా, ఒక నాయకుడు చెప్పే మాట అనేది ప్రజలకు అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. దానికోసం వాళ్ళందరూ కూడా ఈ పొలిటికల్ లైఫ్కి ఇతను పనికిరాడు, ఓన్లీ దందాలు చేసుకోవటం, దోచుకోవటం, దాచుకోవటం, విదేశాల్లో దాచుకోవటం ఇదే చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మనుగడ ఉండదు, ఆంధ్రప్రదేశ్ ఇంకా దీనస్థితికే వెళ్తుంది. ఇట్లాంటి వాళ్ళు రాకూడదని ఆయన ఇదివరకు కూడా ఎవరితో చెప్పినట్టు ఎక్కడో కూడా చెప్పారు. తప్పు చేశాను, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి తప్పు చేశానని చెప్పి ఆయన గతంలో చెప్పారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే చెప్పారు అన్నమాట. ఆయనకి నేను వర్క్ చేసి పెట్టి నేను తప్పు చేశాను అనేది ఆయన ఫీల్ అయ్యారు. ఈ ఇంటర్వ్యూకి ఇంతకుముందు ఒకసారి చెప్పారు ఆయన. అంటే ఎలాంటి వాళ్ళకి, ఇలాంటి తప్పుడు వాళ్ళకి నేను వర్క్ చేసి పెట్టానా అనే బాధ ఆయనలో ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే అది అమరావతి మహిళల పట్ల వ్యవహరించిన తీరును బట్టి ఆయన బాధపడ్డారు ప్రశాంత్ కిషోర్ గారు. అంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు లాంగ్వేజ్ తెలియదు, వాళ్ళకి తెలుగు గురించి పెద్దగా తెలియదు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా అంత ఫోకస్ చేయలేరు. అట్లాంటి వాళ్ళు కూడా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చూసి. ఖచ్చితంగా ఇదంతా కూడా వైసీపీయే కాదండి, ఫ్యూచర్లో ఎవరైనా వైసీపీ పార్టీలో ఉండాలంటే కూడా రేపు పొద్దున వాళ్ళని వాడుకుంటాడు, వదిలేస్తాడు ఎవరిని కూడా. ఎందుకంటే మనం 2వ ప్లేస్లో ఉన్న వాళ్ళని ప్రతి వాళ్ళని చూసాం. విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏమైంది, సజ్జల గారి పరిస్థితి మొన్నటి వరకు లేడు. మొన్న వారం క్రితం వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. సొంత చెల్లిని తల్లినే వదిలేసిన వాళ్ళు వీళ్ళంతా ఒక లెక్క. ఖచ్చితంగా వీళ్ళ పరిస్థితులైనా అంతే, ఎవరినైనా వాడుకున్నామా వదిలేసామా అన్న అదే రకంగానే చేస్తారు. ఈరోజు ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పు కూడా లేదు. అంటే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన ప్రతి మాట వాస్తవాలే. అయితే ఇదే కాకుండా చూసుకుంటే మొన్న ఈ మధ్యన మావిగన్ అని చెప్పేసి అనడం అనేసి కొద్ది రోజుల్లోనే ఆయన లండన్కి పారిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. ఈ మావిగన్ అన్న తర్వాత ఆయన తెగ ట్రోల్ అయిపోయాడు. నిజంగా పొలిటికల్గా ఏ వ్యక్తి కూడా ట్రోల్ అయ్యాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లండన్ నుంచి తిరిగి వచ్చే లోపల జగన్మోహన్ రెడ్డి గతంలో తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, మావిగన్ కావచ్చు, దీనివల్ల పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి వచ్చే లోపల పార్టీ ఏమవుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మావిగన్ అనే ఆ పదం చూసినప్పుడే ప్రశాంత్ కిషోర్ గారికి అనిపించుంటుంది, ఇట్లాంటి పిచ్చోడికి నేను వర్క్ చేసి పెట్టానని కూడా అనిపించుంటుంది. అంటే ఒక అవగాహన లేని వ్యక్తికి ఒక సీఎం అనే స్థాయి చాలా ఉన్నతమైనది. దానికి ఒక అర్థం తెలియని వ్యక్తిని నేను కూర్చోబెట్టాను ఒక సీఎంగా, ఆయన కోసం నేను పనిచేశాను అనేది ఆయనకే అనిపించబట్టే ఈరోజు ఇట్లా మీడియాకు వచ్చి అలా ఓపెన్గా బహిర్గతంగా కూడా ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో వైసీపీ వాళ్ళందరికీ కూడానండి వాళ్ళ నాయకుడు మాట్లాడే మాటలు వాళ్ళే ఎలా దాన్ని వెనకేసుకురావటం అర్థం కావట్లా.
సో దాని గురించి ఇప్పుడు ఈ రోజున ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది చూస్తే దీని మూలాన మన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటదని వాళ్ళే వేరే పార్టీకి చాలా వరకు ఖాళీ అయ్యాయి. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాడరే కానివ్వండి వాళ్ళు చాలా వరకు తగ్గింది. అన్ని పార్టీలు చూసుకొని వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఉండే కాస్తా కూస్తా కూడా ఇట్లాంటి మాట్లాడటం మూలాన మావి గన్లు ఇవి మాట్లాడటం మూలాన వాళ్ళు బయట వచ్చి కూడా ఏం సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి వచ్చేసారు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు చెప్తున్న కొద్దికి ఇంకా వాళ్ళ నిజాలే కదా చెప్తున్నారు. సో వాళ్ళకి ఇంకా అంటే వేరే పార్టీలు చూసుకోవటం బెటర్ అనేది అయితే వాళ్ళకి కన్ఫర్మ్ గా అనిపిస్తుంటది. సో చూద్దామండి, ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు మాత్రం చాలా పెద్ద దుమారాన్ని లేపాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.